అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ చేనేత వస్త్రాలు ప్రజాప్రతినిధుల్ని ఆకర్షిస్తున్నాయి. శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జౌళి శాఖ ప్రత్యేక స్టాల్స్ చేనేత వస్త్రాలు ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నారు. సభా సమయం తర్వాత స్టాల్ సందర్శించి ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో జౌళి శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సభా సమయం తర్వాత స్టాల్స్ ను ప్రజాప్రతినిధులు చేనేత స్టాళ్లను సందర్శించి నేతన్న పనితనాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు. ఉత్పత్తులను కుటుంబ సభ్యుల కోసం కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆప్కో కూడా డిస్కౌంట్ ను 20% నుంచి 40% పెంచడంతో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. స్టాళ్ల వద్దే చేనేత మగ్గాన్ని సైతం ప్రదర్శనకు ఉంచి చేనేత వస్త్రాల తయారీ ఎంత కళాత్మకమో కష్టమో కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. తమ ప్రాంతం పాయకరావుపేటకు చెందిన చేనేత దుస్తులను కూడా ప్రదర్శనకు ఉంచడం పట్ల హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేతన్నకు అండగా నిలవాలని ఉభయ సభల సభ్యులకు, అసెంబ్లీకి వచ్చే సందర్శకులకు హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వీవర్స్ కి సంబంధించి ఈ రోజు ఒక స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా రియల్లీ వెరీ గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని వీవర్స్ కి సంబంధించిన సారీస్ కానీ, అదేవిధంగా ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళ తయారు చేసిన బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు మాకు సేల్ కూడా చాలా ఎక్కువ ఉందండి అని. పాయకరావుపేట మాకు జామ్దాని, అదేవిధంగా మాకు ఉప్పాడ జామ్దాని చాలా మా దగ్గర ఎక్కువ మంది వ్యూవర్స్ అక్కడ నేత నేస్తారండి. నిజంగా వాళ్ళది కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ లో పెట్టడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రం ద్వారా 2 రోజుల్లోనే భారీ కొనుగోళ్లు జరిగాయి. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. చాలా మంది తమతో పాటు కుటుంబ సభ్యుల కోసం పట్టు చీరలు, పట్టు పంచే, షర్ట్లను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా నేతన్నలకు అండగా నిలుస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేతకు ఉచిత విద్యుత్ అందిస్తూ సహకరిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పేరెన్నికగన్న చేనేతను ఒకే వేదికపైకి తీసుకురావడంతో ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రదర్శనలో మ్యాజిక్ వేవ్స్ పేరుతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనిస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. కర్నూలు, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి చీరలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలోని పేరెన్నిక గల ఉప్పాడ జామ్దాని, రాజమండ్రి కాటన్ చీరలు, అంగారా చీరలు, మోరీ చీరలు ప్రదర్శనకు ఉంచారు. కడప జిల్లా నుంచి మాధవరం చీరలు, కృష్ణా జిల్లా నుంచి కలంకారి, బందర్ చీరలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మంగళగిరి, కుప్పాడం చీరలను ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖకు చెందిన పొందూరు ఖద్దర్, గోరంచు పంచలను సైతం ప్రదర్శనలో పెట్టారు. అవుట్ ఆఫ్ వేస్టేజ్ నుంచి ఆప్కో డామేజ్డ్ శారీస్ అయినా మెటీరియల్ అయినా ఏదైనా ఉంటే దాన్ని మేము అప్సైకిల్ చేసి కొత్త కొత్త మోడల్ ప్రోడక్ట్స్ లాగా డిజైన్ చేస్తున్నాము. పోట్లీస్ చేస్తున్నాము, బ్యాగ్స్ చేస్తున్నాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, కస్టమ్ ఆర్డర్స్ కూడా చేస్తాం సార్. బల్క్ లో ఇప్పుడు బయట నుంచి మాకు ఆర్డర్స్ వస్తాయి, సర్ప్ నుంచి, అక్కడ నుంచి. సో మేము బల్క్ లో ఆర్డర్స్ చేసి పంపిస్తాము ఎవరికైనా. ఇక స్టాళ్లలో నిరుపయోగంగా మారిన ఆప్కో ఉత్పత్తులతో హ్యాండ్ ఫైళ్లు, హ్యాండ్ బ్యాగ్లు, సీటింగ్ కుషన్లు వంటి వినూత్న ఉత్పత్తులను తయారు చేస్తూ నేతన్నలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.